హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. డైలాగ్ ప్లస్ బీజిఎం అయితే ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జన్మకు నువ్వు నాకు దొరికినావు. లవ్ యూనే. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ బీజిఎంతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 311 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా డైలాగ్ అయితే ఉంటుంది, లవ్ డైలాగ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 4.18 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 6.21 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మోడల్స్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే ఇలా పక్కకు జరుపుకొని జూమ్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోడల్స్ వెళ్ళి మధ్యలోకి అయితే తెచ్చుకుంటున్నాం ఫోటోని. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 12.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ 14.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్తో కొంచెం ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. ఇలా 1 by 1 5 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 311 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. రెండు సేమ్ ఎఫెక్ట్ ఉంటాయి, కాకపోతే ఫొటోస్ అయితే మీకు ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఫోటో రైట్ సైడ్ నుంచి వస్తుంది, రొటేట్ అవుతుంది. మీరు స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, స్టార్టింగ్ ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చింది 4.18 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటోకి స్టార్టింగ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి, సెకండ్ ఎఫెక్ట్. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.